హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకి గుత్తి వంకాయ టేస్ట్లో అయితే వస్తుందండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ వరకు అయితే పల్లీలను వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్క కొబ్బరి కూడా వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. మనం వేసుకున్న పల్లీలు, కొబ్బరి, ధనియాలు మంచిగా అయితే వేయించేసుకోండి. ఇలా వేయించిన వాటిని ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలోకి వేసేసుకోండి. అలాగే నేను చూపిస్తున్న ఈ స్పైసెస్ కూడా వేసేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం వాటర్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు పావు కేజీ వరకు క్యాప్సికమ్ తీసేసుకొని బాగా వాష్ చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా అల్లం అంతా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసేసుకోండి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని అంతా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేది మరీ సాఫ్ట్గా అవసరం లేదండి. చూపిస్తున్నాను కదా, ఇలా సెమీ సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోండి. ఇలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో క్యాప్సికమ్ తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. వాళ్ళకి ఫేవరెట్ కర్రీ అయిపోతుందండి ఈ క్యాప్సికమ్ మాత్రం. చూడండి, మనకి 5 మినిట్స్కి ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఈ ప్రాసెస్లో కనుక క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా మీకు చక్కగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.